బైబిల్ కాలేజీలో తరఫీ తీసుకున్నావు, అది కాదు. దేవునికి కావాల్సింది ఏమిటంటే, చూడండి, దేవుని చూస్తూ చేస్తున్నావా లేదా, దేవునికి ఇష్టంగా చేస్తున్నావా లేదా అనేది దేవునికి కావాలి. చూడండి ఏమి జరిగింది ఇక్కడ అంటే, చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము మనము 8వ వచనం నుంచి చూస్తే తెలుస్తుంది. అక్కడ చదువుకుందాం, దయచేసి అందరు వినాలి, బాగా చూడాలి. 8వ వచనం నుంచి మనం చూస్తే, నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్ను ఉంచితిరి. చూడండి దేవుడు చెప్తున్నాడు. ఏం చేశారు ఇక్కడ? సహవాసం మారిపోయింది. ఎట్లా పడితే ఎట్లా చేస్తున్నారు, ఆత్మీయులా కాదనేది చూడాలి. ఎందుకు దేవుడు లేవీయులలో సాదోకును కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, సంఘం ఎలా అయిపోయింది? చెత్తగా అయిపోయింది. అందరికి ఇవ్వాలి, అందరితో పాటించాలి, అందరికి అన్నీ ఇవ్వాలి. అన్ని చోట్ల సంఘాల్లో ఇదే ఉంటుంది.